హలో! అందరికీ దీపావళి పండుగ, భోగి పండుగ శుభాకాంక్షలు. మీరు దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ అంటే కేదారేశ్వర నోములు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే భోగి అయితే చేసుకుంటున్నాం. నరక చతుర్దశి. ఇంకా భోగి పండుగ రోజు అంటే దీపావళి, భోగి ఒకటే రోజు జరుపుకున్నాము. అంటే సోమవారం రోజు జరుపుకున్నాము. పొద్దున ఫస్ట్ అయితే ఇంకా ఊడ్చి మొత్తం చల్లేసి ముగ్గులు వేసుకొని ఇంకా భోగి అయితే పండుగ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా భోగి పండుగ స్టార్ట్ చేయడానికి అంటే స్నానాలు చేయడానికి ముందు ప్రతిసారి ఏం చేస్తామంటే ఇలా అంటే ఇంట్లో అందరిని కూర్చోబెట్టేసి ఇక్కడైతే నేను మా అన్నను, మా మరదలను, మా తమ్ముళ్ళు, మా చెల్లి, మా హనమ్మ కూర్చున్నారు. ప్రతిసారి ఇంట్లో అందరిని అంటే కూర్చోబెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి వాళ్ళకు తలకు నూనె రాసి అలాగే మంగళహారతి ఇచ్చిన తర్వాతనే భోగి స్నానం అయితే చేస్తారన్నమాట. ఇది అంటే సాంప్రదాయం అన్నమాట. ఎప్పటి నుంచో వస్తుంది కదా. భోగి అంటే నలుగు పెట్టుకొని స్నానం అయితే కంపల్సరీ చేయాల్సిందే అన్నమాట. నోములు ఉన్నవారు భోగి అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. భోగి పండుగ చేసుకున్న తర్వాతే నోములు అనేది నోముకోవాలి. ఇంక ఇక్కడనేమో మేము అందరం కలిసి ఇంకా మంచిగా అయితే భోగి పండుగ అయితే బాగా చేసుకున్నాము. ఇంకా నూనెకి రాసిన తర్వాత ఇంకా అందరికీ మంగళహారతి అయితే ఇచ్చేసినాము, నేను మా పండమ్మ. ఇంకా తర్వాత మా మమ్మీ వచ్చి మా అన్నకు, మా మరదలకు, మా అక్కిలకు, మా తమ్ముళ్ళకు, చెల్లికి వాళ్ళకి గిన్నంగా పెట్టింది. ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత అలాగే మా చిన్నమ్మ వాళ్ళకు మా చెల్లికి భోగి అంటే బొట్టు పెట్టేసుకొని తలకు నూనె రాసి భోగి అంటే తైలం రూస్తారన్నమాట. తైలం అంటారన్నమాట. నలుగు స్నానం చేయాలి అంటారు. ఖచ్చితంగా ఇది భోగి పండుగకు మాత్రం చేసుకోవాలి. ఈరోజు స్పెషల్ ఇంకోటి ఏంటిదంటే సేమియా చేసుకుంటారు కదా దేవుడికి. ఏంటిది అంటే గోధుమ రవ్వతోటి చేస్తారన్నమాట. గోధుమ రవ్వ నానబెట్టిన తర్వాత అది పిండిలాగా అవుతుంది కదా కలిపేసిన తర్వాత, ఆ పిండితోటి చిన్న చిన్న జీలకర్రలాగా అంటే ఇట్లా అనేసి వేస్తారన్నమాట. దాన్ని సేమియా లాగా ఈరోజు దేవుడికి దీపం పెట్టిన తర్వాత దేవుడికి అదే నైవేద్యంగా అయితే పెడతామన్నమాట. దీపావళి పండుగ వస్తుంది ఒక వారం ముందర నుండి మా ఇంట్లో అయితే స్టార్ట్ చేస్తారు. ఇదే అన్నమాట గోధుమ రవ్వతో చేసిన సేమియా. సన్న ఇలా అనేస్తే సరిపోతుంది. ఇంకా సేమియా ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఇది కూడా చేసుకోవాలన్నమాట. పాలు, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పండుగకు మాత్రమే ఇలా అయితే చేస్తామన్నమాట. ఇంకా నైవేద్యం అయ్యింది. ఇంకా మా పిన్ని అయితే ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టింది.